టాలీవుడ్లో పండుగ సీజన్ అంటేనే సినిమాల జాతర. ముఖ్యంగా దసరా నవరాత్రులకు బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు పోటీ పట్టడం ఆనవాయితీ. అయితే 2026 దసరా రేసు అప్పుడే హిటెక్కిపోతోంది. అగ్ర హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు తమ చిత్రాలను దసరా కానుకగా విడుదల చేసేందుకు లైన్ కట్టేశారు. ఇప్పటికే పలువురు మేకర్స్ అధికారికంగా తమ విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చేయటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న ఎన్బీకే 111 కూడా దసరా బరిలోనే నిలవనుంది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. ఇక కుర్ర హీరోలు రోషన్ మేకా తన తర్వాతి చిత్రం ఏమో ఏమో ఇదితో దసరాకు సందడి చేయబోతున్నారు. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీ టీజర్ ఇటీవల విడుదలై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. వీటితో పాటు కాలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న షేయోన్ కూడా అక్టోబర్ రేసులో ఉంది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ డ్రామాగా రాబోతోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా దసరా రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అక్టోబర్ నెలలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందా, ఇంకా ఏ చిత్రాలు ఈ రేసులో వచ్చి చేరుతాయో చూడాలి. తన అద్భుతమైన నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించి ఎన్నో సూపర్ సినిమాల్లో నటించి మెప్పించిన నటి నిత్యా మీనన్. కొంతకాలంగా సినిమాలు కాస్త తగ్గించిన నిత్య ఇప్పుడు మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. కేవలం నటిగానే కాకుండా తన అభిరుచికి తగ్గ కథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ఆమె నిర్మాతగా మారింది. గడిచిన మంగళవారం తన సొంత నిర్మాణ సంస్థ కియూరి ప్రొడక్షన్స్ లోగో వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిత్యా మీనన్ ఒక భావోద్వేగ పూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. నాకు సినిమాలు తీయటం అంటే కేవలం కథలు చెప్పటం మాత్రమే కాదు, అది చూసేవారిలో చేసేవారిలో ఒక మార్పును తీసుకురావాలి. నటిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి ఇదే నా లక్ష్యం. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే బాధ్యతను కొనసాగిస్తాను అని ఆమె తెలిపారు. కియూరి అంటే భూమి గుహల నుంచి పుట్టి కాంతిని ప్రేమించే ఒక రూపం లేని శక్తి అని ఆమె వీడియోలో వివరించారు. నిర్మాతగా మారిన ఈ శుభ సందర్భంలో తన తొలి తెలుగు చిత్రం అలా మొదలైంది విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న జ్ఞాపకాలను నిత్య గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఒక చిన్న సినిమాగా మొదలైన ఆ ప్రయాణం తన జీవితాన్ని మార్చేసిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతానికి కియూరి ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రకటించలేదు. నిత్యా మీనన్ ప్రస్తుతం తాను ఒప్పుకున్న నటన సంబంధిత ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత తన బ్యానర్లో వైవిధ్యమైన సినిమాలను పట్టాలెక్కించనున్నారు. సిద్ధు కొత్త సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ. ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వంలో తెరకెక్కిన తెలుసు కదా అనే చిత్రంతో ఇటీవల ప్రేక్షకులను పలకరించారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుసు కదా చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సిద్ధు ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్
దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా వెండి తెరపై అలరించే బ్యూటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బ్యూటీ ఎవరో తెలుసా? భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్వరూప్ ఆర్ఎస్ దర్శకత్వం, సిద్ధు హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైందని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని సితారా నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. ఇదే నిజమైతే ఈ బ్యానర్లో భాగ్యశ్రీ బోర్సేకి హ్యాట్రిక్ సినిమా అవుతుంది. నిజానికి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. త్వరలోనే మేకర్స్ ఈ రూమర్స్కు చెక్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. భాగ్యశ్రీ గతంలో సితారాలో కింగ్డమ్ మూవీలో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం సితారా నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా సందడి చేయబోతుంది. తాజాగా రూమర్స్ ప్రకారం త్వరలో సితారా బ్యానర్లో తెరకెక్కబోతున్న ప్రచారంలో ఉన్న సిద్ధు సినిమాలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే సితారాలో ఈ బ్యూటీకి హ్యాట్రిక్ సినిమాలు దక్కినట్లవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రముఖ దర్శకుడు శంకర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. గేమ్ చేంజర్ దెబ్బకు శంకర్తో సినిమా అంటే భయపడుతున్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న శంకర్ తన కలల ప్రాజెక్ట్ అయిన వేల్పారి చిత్రాన్ని వెండి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ నవల వీరయుగ నాయగన్ వేల్పారి ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం వర్సిటైల్ యాక్టర్ ధనుష్ను శంకర్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లో రణ్వీర్ సింగ్, చియాన్ విక్రమ్ వంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు ధనుష్ పేరు తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 2026-27 వరకు ధనుష్ డైరీ పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్, D55 వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీగా ఉన్నారు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో పనిచేయాలని ఎవరికైనా ఉన్నప్పటికీ తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ధనుష్ ఈ భారీ ప్రాజెక్టుకు సమయం కేటాయించగలరా లేదా అనేది ట్రేడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని 3 భాగాలుగా భారీ బడ్జెట్తో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్గా ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా ధనుష్ కొత్త సినిమా D55 ప్రారంభోత్సవానికి శంకర్ హాజరు కావడంతో వీరిద్దరి మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ధనుష్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక అతిపెద్ద మల్టీ స్టారర్ చిత్రంగా నిలవటం ఖాయం. సదర్న్ ఇండస్ట్రీలో న్యూ ట్రెండ్ ఊపందుకుంటోంది. సోషియో ఫ్యాంటసీకి మైథాలజీ టచ్ ఇస్తూ కొత్త కథలను సృష్టిస్తోంది. పురాణ ఇతిహాసాల, జానపద గాథలకు సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్ జోడిస్తోంది. తెలుగులో ఈ తరహా చిత్రాలు అడపాదడపా వచ్చాయి, కానీ ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయి. కార్తికేయ, హనుమాన్, మిరాయ్, కల్కి 2898 AD, కాంతారా ఈ జానర్ మూవీస్. ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం కావడంతో యంగ్ హీరోస్ నుండి స్టార్ హీరోల వరకు ఇలాంటి స్టోరీల వెంట పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అప్కమింగ్ ఫిలిం విశ్వంబర భారీ సోషియో ఫ్యాంటసీ అండ్ విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నాడు వశిష్ఠ. రాజమౌళి చెక్కుతున్న వారణాసి భారీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టితో తెరకెక్కిస్తోన్న జై హనుమాన్, నాగశ్విన్, ప్రభాస్, కల్కి 2 చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలుగా రాబోతున్నాయి. నాగబంధం ఈ కోవలోనిదే. అలాగే త్రివిక్రమ్ తెరకెక్కించాలన్న గాడ్ ఆఫ్ వార్ కూడా ఈ జానర్ కిందికే వస్తుందని సమాచారం.
టాలీవుడ్లోనే కాదు, కాలీవుడ్ కూడా ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రాల వైపు పరుగులు పెడుతోంది. నయనతార మూకుత్తి అమ్మన్ 2 మైథాలజీ టచ్ విత్ ఫిక్షన్ స్టోరీనే. సూర్య అప్కమింగ్ ఫిల్మ్ కరుప్పు కూడా యాక్షన్ థ్రిల్లర్ కమ్ మైథాలజీ టచ్ ఉండబోతోందట. ఇక శివకార్తికేయన్ రీసెంట్ అనౌన్స్ చేసిన మూవీ స్టే ఆన్ ఈ తరహా కథేనట. సోషియో ఫ్యాంటసీ చిత్రాలంటే భారీ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ లాంటి హ్యూజ్ ఎక్స్పెన్సివ్ అయినా రిస్క్ అని తెలిసినా కూడా మూవీ లవర్స్కు సరికొత్త అనుభూతినిచ్చేందుకు ఈ జానర్ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్.